గజేంద్ర మోక్షం. అహంకారాన్ని వీడి భగవంతుడిని సంపూర్ణంగా శరణబేడితే ఆపద్బాంధవుడు ఎలా రక్షిస్తాడో తెలిపే అద్భుతమైన కథ ఇది. క్షీరసాగర మధ్యలో త్రికుట పర్వతం అనే ఒక అందమైన పర్వతం ఉండేది. ఆ పర్వతారణ్యంలో గజేంద్రుడు అనే ఒక బలమైన ఏనుగుల రాజు ఉండేది. ఆ గజేంద్రుడు వేల కొద్దీ ఆడ ఏనుగులు, పిల్ల ఏనుగులతో కలిసి ఎంతో గర్వంగా వైభవంగా జీవించేవాడు. అతని బలపరాక్రమాల ముందు అడవిలోని సింహాలు, పులులు కూడా భయపడేవి. ఆ అధికారం బలం వల్ల గజేంద్రుడికి కొంత అహంకారం కూడా ఉండేది. ఒక వేసవి కాలంలో తీవ్రమైన ఎండల వల్ల గజేంద్రుడికి విపరీతమైన దాహం వేసింది. తన మందతో కలిసి పర్వత ప్రాంతంలో ఉన్న ఒక పెద్ద తామరమడుగు దగ్గరికి వెళ్ళాడు. నీళ్లు తాగి చేద తీరిన తర్వాత గజేంద్రుడు గర్వంతో ఆ నీటిని ఇష్టమొచ్చినట్లు చిమ్ముతూ జలక్రీడలు ఆడడం ప్రారంభించాడు. ఆ సమయంలో ఆ మడుగులో ఉన్న ఒక బలమైన ముసలి ఆగ్రహంతో వచ్చి గజేంద్రుని కాలును గట్టిగా పట్టుకుంది. ముసలి పట్టు నుంచి విడిపించుకోవడానికి గజేంద్రుడు తన సర్వశక్తులు ఒడ్డాడాడు. కానీ నీటిలో ముసలికి బలం ఎక్కువ, ఏనుగుకు భూమి మీద బలం ఎక్కువ. నీటి లోపల యుద్ధం జరగడం వల్ల ముసలి పట్టు రోజు రోజుకు బిగుసుకుపోయింది. ఈ భయంకరమైన యుద్ధం రోజుల తరబడి కాదు, ఏకంగా 1000 సంవత్సరాలు సాగింది. సమయం గడుస్తున్న కొద్దీ గజేంద్రుని బలం, ఉత్సాహం క్షీణించసాగాయి. అప్పటి వరకు అతనిలో ఉన్న ఆడ ఏనుగులు, బంధువులు, స్నేహితులు ఎవరూ అతనిని రక్షించలేకపోయాడు. అందరూ ఒంటరిగా వదిలివేసి వెళ్ళిపోయాడు. తన బలం పూర్తిగా అయిపోయింది. ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోయే సమయం ఆసన్నమైందని గజేంద్రుడు గ్రహించాడు. సంసారం, బంధువులు, తన సొంత బలం ఏవీ తనకు రక్షించలేవని అర్థమైంది. ఆ పరమ విపత్కర పరిస్థితిలో అతనికి పూర్వజన్మ పుణ్యం గుర్తొచ్చింది. అహంకారాన్ని పూర్తిగా విడిచిపెట్టి ఒక తామర పువ్వును తన తొండంతో పైకి ఎత్తి లోకనాయకుడైన ఆ సర్వేశ్వరుని మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. దేవుడు దయామయుడు. ఈ సృష్టికి మూలకారుడైన వాడు, దిక్కులేని వారికి దిక్కైన వాడు నన్ను రక్షించాలి. ఈ సృష్టికి మూలకారుడైన వాడు, దిక్కులేని వారికి దిక్కైన వాడు నన్ను రక్షించాలి అంటూ ఆర్తితో అలా వైకుంఠపురంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని శరణు వేడాడు. భక్తిని అర్తనాదు విన్న వైకుంఠవాసుడు క్షణమైన ఆలస్యం చేయకుండా బయలుదేరాడు. కనీసం శంకు చక్రాలు తీసుకోలేదు, ఆయుధాలు ధరించలేదు, అలంకారాలు చూసుకోలేదు. తనకు వెనక వస్తున్న లక్ష్మీదేవిని కూడా గమనించకుండా కేవలం భక్తుడిని కాపాడాలనే ఆరాటంతో గరుడు వాహనంపై వేగంగా తరలివచ్చాడు. మడుగు వద్దకు చేరుకున్న స్వామి తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి ముసలి తలను ఖండించి గజేంద్రుడిని కాపాడాడు. అలా గజేంద్రుడికి ముసలి పట్టు నుండి విముక్తి లభించింది. మనిషికి సంపద, బలం, అధికారం ఉన్నప్పుడు అహంకారం తలకెక్కుతుంది. కానీ ఆపద వచ్చినప్పుడు భగవంతుడొక్కడే పరమగతి, సర్వస్వామి ఆయనకే అప్పగించి శరణు కోరితే ఆ స్వామి తప్పకుండా వచ్చి రక్షిస్తాడు అనడానికి గజేంద్ర మోక్షమే నిదర్శనం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు.